రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భక్త ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. జై హనుమాన్, జై హనుమాన్. ఈ హనుమాన్ పెద్ద జయంతి పర్వదిన సందర్భంగా లింగంపల్లి గ్రామంలో గత సంవత్సరం శ్రీ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా స్వామివారి ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఆంజనేయ స్వామిని నెలకొల్పుకొని నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని కూడా లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు, అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా గ్రామంలో వివిధ కుల సంఘాల పెద్దలందరూ, మహిళా తల్లులు, యువకులు సంయుక్తంగా మరి చక్కటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా స్వామివారికి బ్రాహ్మణోత్సవం చేటి పూజా కార్యక్రమంలో అభిషేకము, పరమేశ్వరుడు అభిషేక కార్యక్రమం చేస్తున్న సందర్భం అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా అనేక ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తుల కోలాళ్ల మధ్య మరి స్వామివారికి బారులు తీరి దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా లింగంపల్లి గ్రామం నుండి కూడా శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా సంపూర్ణ అనుగ్రహం, కృపా కటాక్షలు అందజేసి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, ఆశ్రయంతో, ఆరోగ్యంతో ముందుకు సాగే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని వేడుకుంటూ మరి ప్రజలందరికీ కూడా శ్రీ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ మంచి జరగాలని సందర్భంగా కోరుకుంటున్నాను.